ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేసి అమీర్పేటలో ఏ కోర్స్ నేర్చుకోవచ్చా. జనరల్గా ఏంటి అంటే మనము ఎక్కడైనా కానీ మార్కెట్లోకి ఏ కొత్త కోర్స్ వచ్చినా కానీ ఆన్ ద నెక్స్ట్ డే ఆర్ నెక్స్ట్ 10 days ఆర్ నెక్స్ట్ 15 days ఆన్ ద నెక్స్ట్ మూమెంట్ ఆ కోర్సు మనకి మళ్ళీ చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా, బెంగళూరు, పూణే, ఇండియా మొత్తంలో కూడా నాకు తెలిసి ఈవెన్ నార్త్ ఇండియన్స్ కూడా చాలామంది చాయిస్ వచ్చేసి అమీర్పేట్. ఎందుకంటే ఏ కోర్స్కైనా కానీ ఇమ్మీడియట్ బేసిస్లో మనకి రిసోర్సెస్ కానీ ఇమ్మీడియట్ బేసిస్లో మనం కోర్సెస్ నేర్చుకోవడం కానీ అమీర్పేట్లో మనం నేర్చుకోవచ్చు. అయితే ఈరోజు ఈ వీడియోలో మనము అమీర్పేట్లో ఏఐ కోర్స్ కాదు, అంతకు మించి ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువగా డిస్కషన్ చాలామంది సిఇఓస్ దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎజెంటిక్ ఏఐ గురించి కూడా. సో ఈ వీడియోలో మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. అమీర్పేట్లో ఏఐ కోర్స్ అనేది నేర్చుకోవచ్చా, దీనివల్ల మనకు జాబ్స్ వస్తాయా, నేర్చుకుంటే అమీర్పేట్లో ఎక్కడ నేర్చుకోవాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ ఏజెంట్స్ అంత అందరికి తెలుసు. సో డిజిటల్ స్మార్ట్ అసిస్టెంట్. సో చాలామంది చాలా కామన్ వర్డ్ అయిపోయింది ఏంటి అంటే ఏఐ వచ్చింది, సాఫ్ట్వేర్ జాబ్లు ఉండవు. ఇంతకుముందు టెస్టింగ్ వచ్చేసింది, అసలు టెస్టింగ్ వాళ్ళు కనుమరుగవుతా ఉన్నారు. టెస్టింగ్ మాన్యువల్ టెస్టింగ్ రీప్లేస్ చేస్తూ ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది. దానికి ఇప్పుడు ఇంకా అడ్వాన్స్గా ఏఐ టూల్స్ అనేవి కొన్ని వచ్చాయి. దాన్ని బట్టి సో ఈవెన్ టాస్కో కానీ లేకపోతే ట్రైసెంటిస్ కంపెనీ టాస్కో ఇంకా డెవలప్ చేస్తూ ఉంది. ఇంకా కూడా దానికి సంబంధించిన అప్డేటెడ్ ఏఐ టూల్స్ తోటి ప్రజెంట్ వర్క్ జరుగుతూ ఉంది. వర్క్ అయితే ఆగలేదు, కొని రీప్లేస్ చేస్తున్నారు. ఓకే, ఇక్కడ జనరల్గా ఏఐ ఏజెంట్స్ వచ్చారు. రీసెంట్గా దీని గురించి పెద్ద చర్చ కూడా జరిగింది, పెద్ద డిస్కషన్ జరిగింది. ఏఐ ఏజెంట్స్ వచ్చారు, ఇంకా ఉద్యోగాలు ఉండవు, ఏముండవు, మొత్తం ఇంకా అందరూ తట్టపుట్ట సర్దుకుని ఇంటికి వెళ్ళాలంటూ మాట్లాడారు, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ యాక్చువల్లీ. అయితే ఈ వీడియోలో మనము అమీర్పేట్లో నేర్చుకోవచ్చా, నేర్చుకుంటే ఎక్కడ నేర్చుకోవాలి, ఏఐ కోర్స్ నేర్చుకుంటే ఎన్ని రకాలుగా మనకు ఉద్యోగాలు వస్తాయి, సో ఎన్ని జాబ్స్ వస్తాయి, జనరల్గా జరిగేది ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం ఎజెంటిక్ ఏఐ నిజంగా ఇప్పుడు అప్డేటెడ్ వన్ ఏదైతే ఉందో ఈ ఎజెంటిక్ ఏఐ ఎవరన్నా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, దీని గురించి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే జనరల్గా అమీర్పేట్ అంటే ఎలా ఉంటుంది, బేసికల్లీ పార్ట్ టు పార్ట్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఒక డేటా సైన్స్ కోర్స్ అంటారు, కానీ పైథాన్లో కొన్ని బేసిక్స్ చెప్పి లేకపోతే దానికి సంబంధించిన దాంతోపాటు వేరేది ఏదైనా కొన్ని టాపిక్స్ కవర్ చేస్తూ కొన్ని ఏఐ టూల్స్ కవర్ చేస్తూ కొన్ని చాట్‌జీపీటీ కానీ జెమినీ ఏఐ కానీ ఇంకేమైనా కొన్ని టూల్స్ కవర్ చేస్తూ ఇదే డేటా సైన్స్ అంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్గా అమీర్పేట్లో చాలా వరకు ఎక్కువ మంది ఏం చేస్తుంటారంటే అమీర్పేట్ అంటే తక్కువ ఖర్చు అని చెప్పి ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్ మనకు పైథాన్ ఫుల్ స్టాకే మనం తీసుకుంటే ఫ్రంట్ ఎండ్ ఓన్లీ పైథాన్ ఒక 8,000 అంటారు. తర్వాత వచ్చేసి యూఐ యూఎక్స్ ఇంకో 10,000 అంటారు. తర్వాత డేటాబేస్ నేర్చుకోవాలంటే ఇంకొక 5,000 అంటారు. డేటాబేస్ తర్వాత సో అడ్వాన్స్డ్గా మీరు నేర్చుకోవాలి, మీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ కావాలి అంటే ఇంకో 10,000 అంటారు. ఓవరాల్గా అటు చూసి ఇటు చూసి జనరల్గా మనం కట్టేదానికంటే జనరల్గా మనం కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం నేర్చుకోవడానికి కట్టే డబ్బుల కంటే కూడా చాలా ఎక్కువ ఫీజు అనేది వసూలు చేస్తూ ఉంటారు, ఏది తక్కువ ఫీజు పేరుతో. సో ఇక్కడ మనం ఏంటి అంటే మనం మాట్లాడుకోబోయేది వీఆర్ టాకింగ్ అబౌట్ క్వాలిటీ థాట్. ఏఐ కాదు, ఏఐ కంటే అడ్వాన్స్డ్ అయిన ప్రజెంట్ ఎక్కువగా సిఇఓస్ కానీ ఎక్కువగా జాబ్ ఓపెనింగ్స్ ఉన్న ఎజెంటిక్ ఏఐ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. అయితే ఇక్కడ ఏఐ కోర్స్ నేర్చుకుంటే అంటే జనరల్ రెగ్యులర్గా అమీర్పేట్ ఏదైతే చేస్తూ ఉందో అదే అమీర్పేట్లో ఉన్న క్వాలిటీ థాట్ చేస్తుందంటే నో. ఎందుకంటే ఇక్కడ చాలా క్లారిటీగా కంపెనీ రిక్వైర్మెంట్ తగ్గట్టు ఒక్క ఏఐ కోర్స్ నేర్చుకుంటే దాంతోపాటు ఎన్ని రకాలుగా జాబ్స్ వస్తాయి. అంటే జనరల్గా ఏంటి వీళ్ళ కరికులం కూడా నేను చూశాను, దీనికి సంబంధించిన కూడా మన టీం తోటి ఇన్ఫర్మేషన్ అనేది తెప్పించుకున్నాను. అండ్ దీంతో అంటే జనరల్గా అప్పుడప్పుడు మన టీంని రీసెర్చ్కి పంపిస్తూ ఉంటాయి, ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోమని చెప్పి. సో దీనికి సంబంధించి ఏఐ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ కంప్లీట్ ప్యాకేజ్గా వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఈ ఏఐ డేటా సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ కోర్స్ నేర్చుకోవడం వల్ల మనకి ఎన్ని రకాలుగా జాబ్స్ వస్తాయి మనం ఒకసారి చూస్తే. సో డేటా అనలిస్ట్, దాంతోపాటు డేటా సైంటిస్ట్, దాంతోపాటు ఎన్ఎల్పి ఇంజనీర్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఇది వచ్చేసి రీసెంట్ డేస్లో బన్సాల్ త్రిపాఠి అనే వ్యక్తి మనం మాట్లాడుకున్నాం కదా, దాదాపు 800 కోట్ల ప్యాకేజ్ వచ్చిందని చెప్పిన ఎన్ఎల్పి మీద, ఆ ఎన్ఎల్పిఏ. దాంతోపాటు కంప్యూటర్ విజన్ స్పెషలిస్ట్, దాంతోపాటు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్, ఏఐ ఇంజనీర్, దాంతోపాటు ల్యాబ్స్ ఇంజనీర్, దీంతోపాటు అడిషనల్గా దీనికి సంబంధించి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా. అండ్ దీంట్లో కూడా జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉన్నాయి, పక్కాగా జాబ్ వచ్చే ప్రోగ్రామ్ కూడా ఉన్నాయి. దాని గురించి కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. దాంట్లో ఏఐ డేటా సైన్స్ ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ ట్రైనింగ్ ఉంటుంది. దీనికి సంబంధించి ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు, రియల్ టైం ప్రాక్టీస్ చేపిస్తారు. దాంతోపాటు 2 రియల్ టైమ్ సినారియో బేస్డ్ ప్రాజెక్ట్స్, ఎల్ఎంఎస్ యాక్సెస్ ఫర్ 6 months, రెజ్యూమ్ ప్రిపరేషన్, డౌట్స్ క్లారిఫికేషన్, 1 mock ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఏఐ డేటా సైన్స్ తోటి. సో దీంతో పాటు ఇంకా అడ్వాన్స్గా మనకు కావాలి, ఇంకా ఇంటర్న్షిప్ కావాలి, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కావాలి,
కావాలి, నాకు రియల్ టైం సినారో బేస్డ్ కావాలి. సో డైలీ 6 to 8 hours నేను కూర్చున్న తప్ప నా పక్కన ఉండి హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ నేను ప్రాక్టీస్ చేస్తే కూడా నాకు సపోర్ట్ చేయాలంటే జాబ్ ఓరియంటెడ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఏఐ డేటా ఇంజనీర్ ప్లస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో కలిపి. ఇంకా లేదు, ఇంకా మనకి పక్కాగా జాబ్ వచ్చేయాలి అంటే దానికి సంబంధించిన కూడా క్యూఎస్ఐపి అంటే పెయిడ్ ఇంటర్న్షిప్. దాంతోపాటు మీకు జాబ్ వచ్చే వరకు అంటే మీకు హైర్ అయ్యే వరకు మీకు ఇంటర్వ్యూ సపోర్ట్ అనేది ఇంటర్వ్యూ విషయంలో కానీ, సో ఇంటర్వ్యూస్ పెట్టించే విషయంలో కానీ సపోర్ట్ చేస్తారు. దాంతోపాటు ఎక్స్పీరియన్స్, ఇంటర్న్షిప్ సర్టిఫికేషను, డైలీ పర్సనలైజ్ అసిస్టెన్స్, లైవ్ ప్రాజెక్ట్స్, తర్వాత క్లయింట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒకటే విషయం, దీంతో పాటు ఏంటి అంటే మరి ముఖ్యంగా చాలా ఇన్స్టిట్యూట్స్ అమీర్పేటలో ప్రొవైడ్ చేయడం ఒక యూనిక్ థింగ్ ఏంటి అంటే సాఫ్ట్ స్కిల్స్. సో ఎందుకంటే ఫ్రెషర్గా హైర్ అవ్వాలి అంటే ఎస్పెషల్లీ ఏఐ, డేటా సైన్స్, డేటా అనలిస్ట్, లేకపోతే ఎన్ఎల్పి, ఏఐ ఇంజనీర్ ఇలాంటి వాటిలో జాబ్ తెచ్చుకోవాలి అంటే కంపల్సరీ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది చాలా మ్యాండేటరీ. సో మళ్ళీ సపరేట్గా యాప్టిట్యూడ్ టెస్ట్ తీసుకోకుండా ఇంక్లూడింగ్ కోర్సులో భాగంగా ప్రతి కోర్సులో కూడా వీరు యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఎవరైతే ఈ ఏఐ కోసం అమీర్పేటలో ఏఐ కోర్స్ తీసుకోవాలి అంటే డెఫినెట్లీ మీ చాయిస్ అయితే క్వాలిటీ థాట్ పెట్టుకోండి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. జనరల్గా ఏంటి అంటే నేను కూడా అమీర్పేటలో ఏఐ కోర్స్ అనేది ఇలాంటి ప్రాసెస్ ఏదైతే ఉందో అంటే రియల్ టైం ప్రాజెక్ట్స్ కానీ, తర్వాత ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేయడం కానీ, దాంతోపాటు క్లయింట్స్తో పాటు రమణ సాఫ్ట్ అని, సో దీనికి సంబంధించిన ఐటీ కంపెనీ ఉంది, దాంట్లో నుంచి వీళ్ళకి ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కానీ, సో డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్. ఓకే, అండ్ దీంతో పాటు ఇవి డిఫరెంట్ ఉన్నాయి. సో మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఏఐ. అమీర్పేటలో ఏఐ కోర్స్ నేర్చుకోవాలి అంటే క్వాలిటీ ధరలో నేర్చుకోవచ్చు. సో మరీ ముఖ్యంగా ఇక్కడ రమణ సార్కి దాదాపు ఒక 16 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, 16 years వర్క్ చేశారు. అండ్ అట్ ద సేమ్ టైం ఓవర్ ద 2 decades సో చాలా మంది సక్సెస్ఫుల్గా జాబ్ తెచ్చుకోవడంలో సో డిఫరెంట్ ఆస్పెక్ట్స్తో డిఫరెంట్ ఇన్నోవేటివ్ ఐడియాస్తో మన అమీర్పేటలో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లేకపోతే ఒక జాబ్ క్రౌడ్ పుల్లర్గా మనం చెప్పొచ్చు. క్రౌడ్ పుల్లర్ అంటే జాబ్ ఇప్పించడంలో కానీ, ఎక్కువ మందికి జాబ్స్ రావడంలో కానీ. సో డెఫినెట్లీ రమణ సార్ చాలా యూనిక్గా, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సూరజ్. రమణ సాఫ్ట్లో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ దొరికింది. రమణ సాఫ్ట్లో నాకు రియల్ టైం ప్రాజెక్ట్ చేశాను. అక్కడ నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ రమణ సాఫ్ట్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు రాము. రమణ సాఫ్ట్లో ఇంటర్న్షిప్ ఆఫర్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ రాగానే నాకు రియల్ టైం ప్రాజెక్ట్లో ఎలా వర్క్ చేయాలని నాకు ఎలాంటి అవగాహన లేదు. ఇక్కడికి వచ్చాక ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ప్రాజెక్టులు ఎలా చేయాలని నాకు ఒక ఐడియా వచ్చింది. కొన్ని బయటకి ఎక్కడికి పోయినా కానీ చేయగలుగుతా అనే నమ్మకం వచ్చింది. థ్యాంక్స్ టు రమణ సాఫ్ట్. సో అందుకనే లీడర్ అంటే ఒక ఇన్స్టిట్యూట్ ఎలా ఉంటుంది ఏంటి అంటే ఆ ఇన్స్టిట్యూట్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో అతనికి రియల్ టైం ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఇన్నోవేటివ్గా థింక్ చేస్తున్నారు, ఎన్ని రకాలుగా అంటే ప్రజెంట్ ఇండస్ట్రీ తగ్గట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఇన్స్టిట్యూట్ని కూడా అప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ స్టూడెంట్స్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు అమీర్పేటలో కానీ జాయిన్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ మీ లిస్ట్లో ఫస్ట్లో క్వాలిటీ థాట్ యాడ్ చేసుకోండి, క్రాస్ వెరిఫై చేసుకోండి, వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి. సో దాన్ని బట్టి మీ డెసిషన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.